హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము ఫంక్షన్లో వడ్డించే మునక్కాడ టమాటా కాజు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. బగారా రైస్లోకి, రోటీలోకి, పూరీలోకి, అలాగే ప్లెయిన్ రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే ముందుగా 1 కప్పు దాకా కాజుని నానబెట్టేసుకుందాము. కాజు ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత మునక్కాడలను మొత్తం చెక్కు తీయకుండా కొంచెం ఇలా చెక్కు ఉంచేసుకొని ఈ సైజులో కట్ చేసుకొని వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇవి ఒక 2 నిమిషాల వరకు మనం ఉడికించుకుందాము. మునక్కాడ అనేది మరీ మెత్తగా ఉడకొద్దండి, చితుకుగా అయిపోతుంది. ఇలా ఉడికితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మునక్కాడలను పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్స్ జార్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి, 1 టీ స్పూన్ దాకా మనం ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుందాము. ఆ తర్వాత 1 టీ స్పూన్ కాజు వేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివే వేసుకోవాలి, వేయించవలసిన అవసరం లేదు. ఇలా ముందు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం మీటెక్కిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పెద్ద సైజువి నేను 2 కట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకొని కలుపుకుందాము. ఇలా కాసేపు కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఈ ఉప్పు, కారము, ఉల్లిపాయ అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా నూనెలో వేగనిద్దాము. ఇలా మంచిగా వేగిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలు వచ్చేసి ఇక్కడ నేను 4-5 టమాటాలు తీసుకున్నాను. బాగా చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను కాసేపు మగ్గించుకోవాలి. ఈ టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం నానబెట్టేసుకున్న కాజు వేసేసుకోవాలి. కాజు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ కాజుకి ఈ మసాలా పట్టేటట్టు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆయిల్ కూడా ఇలా పైకి వస్తుంది. కాజు కూడా మంచిగా టమాటాతో పాటు ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగా మనం మిక్స్ పట్టుకున్నాం కదా కాజు పేస్ట్ వేసుకుందాము. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసుకొని బాగా ఇలా కలుపుకుంటూ ఈ గ్రేవీ అంతా ఇలా కొంచెం దగ్గర అయ్యేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కొంచెం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది, దగ్గరికి అవుతుంది గ్రేవీ అనేది. ఇలా అయినప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న మునక్కాడలను వాటర్తో పాటు వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం 1.5 కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి వేస్తున్నాను. వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం ఇది మనం మగ్గినాక ఈ గ్రేవీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మగ్గినాక ఇప్పుడు మళ్ళీ మనం ఇందులోకి దించే ముందటనమాట ఇది ఇక్కడ కిచెన్ కింగ్ మసాలా అలాగే గరం మసాలా అలాగే మనం ఇక్కడ కసూరి మేతి పౌడర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. ఇదంతా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1 లేదా 2 నిమిషాల వరకు మళ్ళీ మనం ఉడికించుకుంటే సరిపోతుంది. గ్రేవీ అంతా ఇలా ఆయిల్ అంతా మంచిగా పైకి వస్తుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనకు మునక్కాడ కాజు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. బగారా రైస్లోకి, చపాతీ, పూరీలోకి అద్దిరిపోతుంది టేస్ట్ అయితేనంటే. మరి ఈ మునక్కాడ కాజు కర్రీ మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. మరి ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.